ఆరా ఎవడైతే ఈ టైంలో ఫోన్ ఇస్తాడో రైట్ శతద్రు వంశీ యోధుడు. కమాన్ నంబర్ చెప్పు. 9391 9391 3538 3538. A few moments later. హలో మామ ఎక్కడ్రా? నేనా నెంబర్ ఎవరు? ఇలా చిన్న స్టంట్ అయింది మామ. ఎక్కడున్నావు చెప్పు. ఇక్కడ బంజరకల్లో ఉన్నా. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. బంజరకల్లో ఉన్నారా? అరే ఇట్లా ప్రియదర్శిని పార్క్ కాడ గొడవైంది మామ. ఏంటి సార్ అది? ఏంటి ప్రియదర్శిని పార్క్ కాడ గొడవైందిరా. అర్థం కాలే. ప్రియదర్శిని పార్క్ కాడ గొడవైందిరా. ఆ, ఇట్లా ఇద్దరు లవర్లు ఆడ చెట్లు ఏమో చేస్తారు అని చెప్పని ఇంకా నేను మా ఊళ్ళో ఆ చెట్ల పోయినాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పిచ్చి వాడక ఏం చేసిండు, రాయితోటి ఆ చెట్లను తీసిండు, వాళ్ళకి దాకింది, ఆడు ఎవడో పిలిచిండు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? పెద్ద స్టార్ట్ అవుతుంది రా కట్టకాడ. ఆ, నేను మా వాళ్ళకి ఫోన్ చేసిన, వాళ్ళు వస్తా అన్నారు కానీ కొంచెం టైం పడుతుంది అంట. అది మూసినదా? నేను ఇంకా బంజరకాలి గారు ఉన్నా కదరా. నీకు ఎక్కడ ఉంటా? నేను ఇక్కడ. అరే ఒక 200 ఉన్నాం కొట్టు మామ. ఆడి దెబ్బకి హాస్పిటల్ తీసుకోమంటుండు. నాకేమో నవ్వు వస్తుంది. ఈడు ఎప్పుడో చేసి స్టంట్కి నేను బాగాల్సి వస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎవరు లేడా? చుబ్బలు లేడరా, ఎవడు ఫోన్ ఎత్తాడు. నా రీఛార్జ్ అయిపోయిందని చెప్పినా కదమ్మా. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడు రా? తీసుకోను నిన్ను ఓడగొట్టమన్నాడు. పోయి అరే పార్క్ వచ్చి గివే పని చేస్తురా మీరు? కరెక్టే కదమ్మా మామ. అరే ఆ? ఏ అమ్మా ఇట్లా ఉర్రా నాయన, ఇలా డేంజర్ గుర్రు. మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఇంకోకుండా వెంకటేశ్వర ఉండు గారా, వాటర్ చెత్త పాడుకో. వెంకటేష్ కాదు నువ్వు. అసలు ఎవరు అసలు మీరు? అసలు పార్క్ వచ్చి ఏం చేస్తారు? కామాంధుడు. ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకో. ఎంత ఎంత? 200 మామ. కొడతా. నేను ఎవరు కొత్తగా ఇగో నువ్వు చెప్తున్నా, హాస్పిటల్ తీసుకో. 10,000 అయితే 10,000 అయితే 5,000 అయితే 5,000 జోక్ అదిరిపోయింది గురుగా. అమ్మాయికి ఎక్కడ దెబ్బ తాకింది? మా దగ్గర అమ్మాయి వాళ్ళ అయ్యకు ఫోన్ చేస్తుంది ఇప్పుడు. కొట్టుస్తున్నామేమో ఇంకేం. రుణంలోనే ఏమొస్తుంది చెప్పు. అవును నన్ను పైసలే మీ పై నువ్వు నాకు హాస్పిటల్ తీసుకో. మా దగ్గర అంతే ఉన్నాయనా. ఓకేనా? ఓన్ నీకు తీసుకో అన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? అన్నా మా దగ్గర మిడిల్ క్లాస్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మిడిల్ క్లాస్ అయితే నేను రాయి తీసుకొని కొట్టుకున్నాడా? ఏదో తెలియక చేసిండా? ఎవరు తెలియక చేసిండు? పిల్లగాడు తెలియక చేసిండు. ఏ పిల్లగాడు? ఇగో ఈయన సిగ్గులేదా రాయి తీసుకొని కొట్టినకి? అంటే లోపలికి కూర్చున్నావు వాళ్ళు. ఎవరు కొట్టిరు? ఎవరికైనా చూపించండి రా. మొత్తం అందరిని వేసుకోవద్దా విడా? ఇప్పుడు అన్నా కాదులే, నా రేపు ఇప్పుడు అందరిని వేసుకోవద్దా? ఏమనుకుంటారు పార్క్ కాడికి వచ్చి? ఎగ్జామ్ ఉందన్న రేపు మాకు. అర్థం చేసుకోండి అన్న. ఏం ఎగ్జామ్? ఎగ్జామ్ ఉంటే నువ్వు చదువుకోవాలి బిడ్డ. నువ్వు ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. పార్కుల్లోకి వచ్చి రాయిలు తీసుకోకుంటుండే. సరే సారీ. సారీ గోపిగాడా లేవరా? ఏ అన్న వాళ్ళు రా నాయన. అది కాదురా, రాయి తీసుకొని కొట్టింది వాడు. కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. వెంకటేష్ ఆయన మావాడు ఉండు కదా, లడ్డుకుంటాడు చూడు. ఆడు రాయితో కొట్టినాడు. అమ్మ అన్న ముత్తుకుంటున్నాడు. హాస్పిటల్ అంటారు. ఏందో నాకేం రక్తంగా ఆడుతుంది అమ్మాయి కాడ. ఏదో డ్రామాలో జోడించి కొట్టేస్తా. నువ్వు మంచిగా కూర్చొని ముచ్చట పెట్టినావు. ఎవరైనా మనీ కొడతాడు అన్న. మనీ కొడతాడు. మనీ కొడతాడా? మళ్ళీ నిన్నొచ్చి కొడతాడా? నన్నేం కొట్టాడు మావాడు. మనీ కొడతాడా? మనీ కొడుతూ ఏం చేస్తావు? అంబులెన్స్ ఫోన్ చేస్తున్నా. బాబు హలో. హలో బ్రో, ఏమైంది బ్రో? వీళ్ళు పార్క్ వాళ్ళకి వచ్చి రాళ్ళు తీసుకొని పిల్లలని కొడుతుర్రు. పద్ధతి ఇది? పద్ధతి కాదులే కానీ బ్రో, ఏమో మిస్టేక్ లో అయిందేమో మరి. ఏంటండి వాళ్ళు కూడా మిస్టేక్ ఏమన్నా జరిగిందేమో బ్రో. అరే రాయి తీసుకొని చిన్న పోరాలు అవే నాకు అర్థం కాదు. చిన్న పోరాలు ఎల్కేజీ సరిగా రాళ్ళు తీసుకొని చెట్ల ఆమెకి ఇంత పెద్ద రాయి తీసుకొని కొడితే అమ్మాయికి ఏడా కింద చెప్తాను పరిశాన్ అవుతావు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. ఓకే ఓకే బ్రో, అర్థమైంది. ఏమర్థమైంది నీకు?
అంటే సగం చోట తగిలింది అన్నావు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. తలగని చోట తలిగింది భయ్. అదే ఇప్పుడు నువ్వు ఇంతసేపు నీతో మాట్లాడడం కన్నా నువ్వు డైరెక్ట్ ఓమ్కి వచ్చేసాయి. క్రెడిట్ కార్డు, ఏటీఎం కార్డు లేకపోతే ఏదైనా ఒకటి తీసుకొని వచ్చేసాయి. ఆడు ఇప్పుడు ఎంత బిల్ అయితే కూడా తెలియదు. వాళ్ళ అమ్మాయి కూడా వస్తురంట. ఎంతకి తెగించారా? అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? ఆ? ఒకసారి మానికి ఏంటి మాట్లాడు. మీ వానికి ఇవ్వాలా? ఇగో నేను ఇప్పుడు డైరెక్ట్ గా ఓమ్ని దగ్గర నుంచి పక్కన చైతన్యపూర్ పిఎస్ ఉంది కదా, బ్రో ఆడుంటా నేను. నేను కొంచెం లాంగ్ లో ఉన్నా బ్రో. నేను కూడా ఎక్కువ లాంగ్ లో ఉన్నా. మేడట్న ఇరిగిపోతుంది నా కొడక నువ్వు వస్తే. బ్రో 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 అట్లనే వచ్చేటప్పుడు బ్రోకి స్టఫ్ బీర్లు కూడా తీసుకోండి రా. సరే సరే ఓకేనా? ఓకే బ్రో. అడుక్కోవాలని అడుగుతున్నా మనిషి దున్నపోతున్నా సిగ్గుచన లేదు నీకు. పెరుగు తీసుకొచ్చి వేయడానికి నువ్వు తాడి పెరిగినట్టు పెరుగు ఏ మనిషిరా నువ్వు? ప్రతి ఒక్క అవసరం డబ్బులు కొడతాడు. నాకు ఇట్లాంటి చిన్న చిన్న ప్రాంకులు చేసిన అంటే నన్ను చంపుతాడు కదా రేపు వచ్చిండు అంటే. అరే మామా ప్రాంక్ మామా, అరే సిరే ప్రాంక్ మామా, ఛానల్ యూట్యూబ్ ఛానల్. రే 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 ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? అన్నది 6.7K ఈ ఛానల్ ప్రాంక్ రా ఇది. అన్నది 6.7K ప్రాంక్ ఇది. అన్న ప్రాంక్ కాల్ చేయమని చెప్పంటే ఏమిటండి మీరు మాట్లాడేది? చేసిన ఇక అన్న మొత్తం పెద్ద స్టోరీ చేసిండు. చిన్న టాపిక్ ని పెద్ద స్టోరీ చేసిండు నిజంగా మామా. బ్రో ఎవరు బ్రో? నీ పేరు బ్రో? నా పేరు శ్రీకాంత్ బ్రో. శ్రీకాంత్ బ్రో. ఓకే, టెన్షన్ అవుతావు బ్రో? ఏం లేదు, టెన్షన్ పడకుండా బ్రో. మా ఫ్రెండ్ గారు అయిపోయింది. అంటే టెన్షన్ పడి క్రెడిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ అవన్నీ రెడీ చేసుకున్నావా? నేను ఇప్పుడే కొడదాం అనుకున్నా మనీ. ఇక క్రెడిట్ కార్డ్ ఎందుకు డేటింగ్ ఫోన్కి కొడదాం అనుకున్నా. ఎంత కొడదాం అనుకున్నావు బ్రో? వానికి మీకు ఎంత అడిగితే అంత కొడదాం అనుకున్నా కానీ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. వాడి మాట్లాడతారు కదా సరిగా. ఓకే బ్రో, థ్యాంక్ యూ మామా. లవ్ యూ రా రే, కేరింగ్ తీసుకున్నందుకు. కేరింగ్ తీసుకున్నాక లవ్ యూ. అసలు వేరే లెవెల్.